of healing, the process of influence. This is not just a launch, right? So Haritha Garu and Rekha Garu, they are just like us only, as platinum members. But that one idea in their thoughts become things. Law of attractions principle. ఒక చిన్న thought, they want to influence the world by sharing their knowledge, wisdom. ఆ ఒక్క థాట్ వాళ్ళను ఆథర్స్గా మార్చింది. ఈరోజు వాళ్ళని ఈ ప్లాట్ఫామ్లో మనందరి ముందు సగర్వంగా నిలబడేటట్టు వాళ్ళని చేసింది. మీరిద్దరూ మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి, రేఖ గారు అండ్ హరిత గారు. ఏ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. Thank you This very much, sir. this launch is going to touch thousands of lives. The knowledge what you shared in your books, హరిత ఆర్టిస్ట్రీ, ఆమె బుక్లో ఆమె ఆర్ట్ అనే పదాన్ని యాక్రోనిమ్గా తీసుకొని ఏఈస్ అక్నాలెడ్జ్మెంట్, రిలీజ్ అండ్ టీఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి యాక్రోనిమ్గా 3 సింపుల్ స్టెప్స్ ద్వారా తన బుక్ని లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు. విత్ ద ఆనరబుల్ అవర్ మెంటర్, గ్రేట్ కోచ్, టెడెక్స్ స్పీకర్, మన యొక్క గురువు గారు నరేంద్ర గారి లాంచ్ కాబోతుంది అతి త్వరలో. శోభా గారు ప్లీజ్. సో మన యొక్క గురువు గారి చేతుల మీదుగా అది అద్భుతమైనటువంటి లాంచ్ కాబోతుంది ఆ బుక్. అలాగే మన ఇన్ఫ్లుయెన్స్, మన వర్డ్స్తో మనం ఎలా ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేటువంటి బుక్ని రేఖ గారు రాశారు. వర్క్ ప్లేస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి బుక్ ద్వారా మనందరము ఏ విధంగా ఒక స్పీకర్గా మనం ప్రపంచాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అనేటువంటి విషయాన్ని చాలా చాలా సింపుల్ స్టెప్స్ ద్వారా ఒక బుక్ రూపేణ ఆమె యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అండర్వెంట్ అయ్యింది, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసింది, అండ్ హౌ షీ బికేమ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ టుడే. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రాసెస్. అందరం అనుకుంటాము ఇది చాలా పబ్లిక్ స్పీకింగ్ అనగానే చాలా భయం ఉంటుంది మనందరికీ. అది ఏ విధంగా వీడాలి, మీ యొక్క మాటలే మంత్రంగా ఏ విధంగా మారాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను రేఖ గారు తన యొక్క మంత్రాలన్నింటినీ ఒక చిన్న పుస్తకం రూపంలో మనందరికీ అందించబోతున్నారు. దట్ బుక్ ఆల్సో గోయింగ్ టు బి లాంచ్డ్ బై అవర్ గ్రేట్ మెంటర్, లీడర్, కోచ్ నరేంద్ర సార్. అండ్ అంజయ్ సార్, are you there? Even Anjay sir is also going to bless us. And on this auspicious occasion, I request all the members who participated here, platinums, non-platinums, whoever there, we all should bless these two wonderful young girls, I can say, to inspire all of us like this in future also by bringing so many new books, new thoughts. ద్వారా మీరు అందరినీ మాతో పాటు ప్రపంచాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి సత్సంకల్పంతోనే మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బ్లెస్ దెమ్ బై సేయింగ్ కంగ్రాచులేషన్స్ హరిత గారు అండ్ రేఖ గారు. ఆల్ ఆఫ్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ సే టుగెదర్ కంగ్రాచులేషన్స్ హరిత గారు. Congratulations, madam. Congratulations, madam. More for both of you. More power to you. Thank you all of you. Thank you very much. Thank you. On this auspicious occasion, I request the members to share your sweet words, wishes, congratulations, whatever you want to share to these two wonderful authors. You can share. Feel free to share or express your wishes, blessings to these wonderful authors. Anyone can share your ideas, best wishes to these authors. Everyone should share. Everyone should share their views. So especially first of all, I congratulate both of you, Haritha garu and Rekha garu. You did amazing job, because women anagane generally manakemuntundante, women is restricted to her family, women is restricted to kitchen, women is restricted to one particular job. But ee roju meer edaithe chestunnaro by writing a book and by sharing your ideas, because every woman is a storehouse of knowledge, right? So if a man is educated, only a man is educated. It stays with him. But when women is educated, it goes to the family, it goes to the society, right?
we all know the power that women carries. ఒక ఆదిశక్తి లాగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ఇద్దరు మహిళలు రేఖ గారు యాజ్ వెల్ యాజ్ హరిత గారు మీరు ఏదైతే బుక్స్ లాంచ్ చేస్తున్నారు, I congratulate you from my bottom of my heart, because you people are taking that one step which is going to inspire millions of women in future. And every woman, especially in India, because we are in the society where we consider నేనేం చేయగలను, నా వల్ల అవుతుందా, నేను ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేను, లేదా నేను చెప్తే ఎవరు వింటారు, అని చాలా వరకు డౌట్స్ ఉంటాయి. బట్ పీపుల్ లైక్ యూ ఆర్ క్రియేటింగ్ వండర్స్. People like you are making the difference in the society because you know how to manage your family. The same way, you will be teaching this art and the science of the work that you are doing. As an artist, Haritha Garu, as a voiceover coach, Rekha Garu, you both are doing amazing job. Now, I want you to impact more and more people, more and more lives. మీ బుక్ ద్వారా, మీ నాలెడ్జ్ ద్వారా, మీ కాంటెంట్ ద్వారా ఎక్కువ మందికి ఈ నాలెడ్జ్, ఈ సబ్జెక్ట్ చేరాలి. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ట్రామాస్, సమ్ సిచ్యువేషన్స్, సో దట్ కెన్ బి హీల్డ్ బై ఆర్ట్స్. చాలా మంది దగ్గర టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ క్లియర్లీ. సో త్రూ వాయిస్ ఓవర్ కోచింగ్, రేఖ గారు అండ్ హరిత గారు, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. ఐ వాంట్ యూ టు టేక్ బోత్ ఆఫ్ యూ, millions and millions of women inspired by you, both of you. And congratulations for being a part of our community, and wishing you all the best from bottom of my heart. Let's rock on. This is just a beginning, so you have miles to go. Congratulations. Everybody type in the chat box MPTY. More power to you. Let's Thank you, sir. let's Thank wish you, them. sir. Thank Let's you wish for them. more Thank you. empowering words to these two authors. Thank you so much for your kind words to these authors. Your words are empowering these two authors. Thank you. Thank you. MPTY, MPTY, everyone, please type MPTY, MPTY, right. Thank you so much, sir. Since you are chief guest, I want you to call you at the time Thank of you. inauguration, grand Definitely, launch, definitely. but you shared. Thank you so much. Yes, Balakrishna garu. Thank you, sir. Thank you so much for giving an inspiring opportunity. సో ఇప్పుడు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే 2 books. నిజంగా 2 books సెలబ్రేషన్ కాదు, యాక్చువల్గా ఇది 2 ఇన్స్పిరేషనల్ జర్నీని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇట్ ఈస్ లాంచింగ్ ఆఫ్ 2 ఇన్స్పిరేషనల్ జర్నీస్. చాలాసార్లు అనుకుంటా ఉంటాం మన టాలెంట్ ఉంటుందని, కానీ చాలా మందికే టాలెంట్ ఉంటుంది. మరి ఎప్పుడు ఆ టాలెంట్కి వాల్యూ వస్తుందంటే ఆ టాలెంట్కి కరేజ్ యాడ్ అవ్వాలి. ఆ కరేజ్ ఉన్న రియల్గా 2 బ్యూటిఫుల్ గర్ల్స్నే మనం ఇప్పుడు చూస్తాం. దే ఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్. రేఖ గారు అంటే, రేఖ గారు వాయిస్ ఈజ్ నాట్ జస్ట్ సౌండ్, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. సౌండ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్, లైఫ్ ఇట్ సెల్ఫ్. వాయిస్ అంటేనే అసలు లైఫ్ ఇట్ సెల్ఫ్. చాలాసార్లు నేను భగవద్గీత వింటూ ఉన్నప్పుడు లోడ్ చేసుకున్నప్పుడు ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చూశాను. చాలా వాయిసెస్ విన్నాను, కానీ అంతగా నచ్చలేదు. కానీ ఘంటసాల గారి వాయిస్ తోటి ఏదైతే భగవద్గీత వచ్చిందో అది ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఉంటామండి. రియల్ గా హానెస్ట్ గా చెప్పాలంటే స్టార్టింగ్ లో నేను భగవద్గీత కోసం వినేవాడిని కాదు, ఘంటసాల గారి వాయిస్ కోసం వినేవాడిని. రియల్ గా మొదట్లో అంతగా అంటే ఆ వాయిస్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉండేదాన్ని. సో అలాంటి వాయిస్ ఆర్టిస్ట్, షీఈ్ మై సోల్ ఫ్రెండ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్. అంతేకాదు, మోర్ దెన్ ఎ డికేడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. తెలుగులో తను ఎంతో మంది ట్రైనర్స్ తయారు చేసింది. మనందరికి చాలా సార్లు మంచి నాలెడ్జ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుతామో మనం ఏదైతే మొత్తాన్ని మనం అనుకున్నంత గొప్పగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం అనమాట. సో ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం, వాట్ ఈస్ ద కోర్ ప్రాబ్లం? సో అవన్నీ చాలా గొప్పగా బుక్లో సార్. సో 10 minutes లో మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేది. సో తను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, అలానే షీఈస్ ది ఫౌండర్ ఆఫ్ ది రేఖ వోకల్ హబ్. సో ఒక మోర్ దెన్ అ డెకేడ్, దశాబ్దగా పుష్కర కాలం పాటు ఎంతో మంది ట్రైనర్స్ తయారు చేశారు. ఇప్పటికే కంటిన్యూస్ గా ప్రతిరోజు మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ రన్ చేస్తూనే ఉన్నారు. సో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే తనకి నంది అవార్డు కూడా నడుచుకుంటూ వచ్చింది తన దగ్గరికి. సో దట్ ఈస్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. Yeah, really it is proud of.
చాలాసార్లు, ఎందుకంటే సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఆ వెళ్ళు తెలుస్తుంది. జీవితంలో అబ్బా ఒక్కసారి ఎన్ని సినిమాలు హిట్ అయినా సరే నంది అవార్డు వస్తే లైఫ్ లాంగ్ దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. దాన్ని చూసుకుంటూ బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది ఆల్రెడీ మీరు అచీవ్ చేశారు మేడం. ఇట్ ఇస్ రియల్లీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరిత గారు, పెయింటింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ది కలర్ ఆన్ ది క్యాన్వాస్. పెయింటింగ్ అంటే ఇట్ ఈస్ ది స్టోరీస్ ఆఫ్ ఇమాజినేషన్, స్టోరీ ఆఫ్ ది కల్చర్. ఇట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ అవర్ సోల్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఆర్ట్. అంతేగాని ఊరక క్యాన్వాస్ మీద కలర్ వేస్తే అది పెయింటింగ్ అవ్వదు. సో మీరు అంత గొప్ప పెయింటర్ కాబట్టి ఈరోజు జపాన్ నుంచి మీకు స్టూడెంట్స్ ఉన్నారు. సో నాట్ ఓన్లీ దట్, ఆ రాసిన ఒక ప్రాజెక్ట్, స్కెచ్ బుక్ ప్రాజెక్ట్. సో అది ఎక్కడి నుంచి ఉంది? ఇండియాలో తయారు చేసి చిన్నగా అది బ్రూక్లిన్ లైబ్రరీ, ఆర్ట్ లైబ్రరీ న్యూయార్క్ వరకు వెళ్ళింది. సో అది ఏం చెబుతుందంటే, ఎప్పుడైతే మన ఆర్ట్కి కరేజ్ ఉంటుందో, డెడికేషన్ ఉంటుందో, అప్పుడు కళకి అసలు ఎల్లలనే ఉండవు. దెర్ ఇస్ నో బోర్డర్స్ అని చెబుతుంది. ఎక్కడో తిరుపతిలో పుట్టిన ఒక చిన్న అమ్మాయి బెంగళూరు పోయి, బెంగళూరు నుంచి ఇప్పుడు ఎక్కడ ఉంది? న్యూయార్క్ లైబ్రరీలో ఉంది. సో దట్ ఈస్ ది రియల్, మనం ప్రౌడ్ ఆఫ్, మనం గర్వపడాల్సిన విషయం. అంతేకాదు వీళ్ళిద్దరూ సింపుల్ గా చెప్పాలంటే అంతేనా, కళతా నారాయణి ఇంటర్నేషనల్ పదక్ అవార్డు విన్నర్ కూడా తను. సో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మేడం, రియల్లీ ప్రౌడ్ ఆఫ్. మీరిద్దరు మా ఫ్రెండ్స్ అవడానికి కూడా మేము రియల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ వీఆర్ అవర్ ప్లాటినం ఫ్యామిలీ మెంబర్స్, దానికి కూడా ఎంతో మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా సార్లు మనం మిస్ అయిపోయేది ఏంటంటే, లేడీస్ ఎంతో మందికి మీరు అనుకున్నట్టు టాలెంట్ ఉంటుంది. టాలెంట్ అనేది రియల్ గా ఒక స్కిల్. ఆర్ట్ అనేది కూడా చాలాసార్లు స్కిల్. స్కిల్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే డెడికేషన్ ఉండాలి. మన ప్యాషన్కి ఎప్పుడైతే డెడికేషన్, కరేజ్ ఉంటుందో, ఎస్ ఇది నా ప్రాణం అనుకుని దానికోసం చిన్న తెగింపు అయితే ఎప్పుడు ఉంటుందో, ఆ తెగింపుతో మనం ఎన్ని సాధించవచ్చో వీళ్ళు సజీవ ఉదాహరణలో మనందరికి ఇక్కడ వీళ్ళిద్దరు రియల్ గా ఎంతో మంది నాట్ ఓన్లీ లేడీస్, సో అందరికీ ఇన్స్పిరేషనే. లేడీస్ కి అయితే రియల్ గా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన గొప్ప విషయం నిజంగా. ఎందుకంటే ఆర్టిస్టులు ఉంటారు, చాలా మంది ఉంటారు, దానికి పదును పెట్టాలి. పదును పెట్టాలంటే మనసు దాని మీద పెట్టాలి. మనసు దాని మీద పెట్టాలంటే స్త్రీలకు సహజంగా ఇంట్లో కానీ బయట కానీ చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అది రియల్. ఆ చిన్న చిన్న ఆటంకాలు మనం అధిగమించలేకనే అలానే మన టాలెంట్ మొత్తం సమాధి అయిపోతూ ఉంటుంది. అది మనలోనే ఉండిపోతూ ఉంటుంది, అది బయటికి రాదు. సో అలాంటి కరేజ్ ఎప్పుడైతే తీసుకుంటా, మనం ఎన్ని అవార్డులు చేస్తాం, ఒక నంది అవార్డు, ఒక బ్రూక్లిన్. సో ఎక్కడో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళిద్దరూ ఆ స్థాయికి వెళ్ళారంటే రియల్లీ ప్రౌడ్ ఆఫ్. ఇది మనందరం గర్వించాల్సిన విషయం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ అందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. మీరిద్దరు ఇంకా అద్భుతమైన విజయాలు సాధించాలని, ఆ విజయాలను మేము చూసి సెలబ్రేట్ చేసుకోవాలని, తర్వాత మీరిద్దరు అందరికి పార్టీ ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. Sure, sir. Thank you. థ్యాంక్ యూ సార్. Thank you, Balakrishna sir. What a sweet words, sir. Very soft but very impactful words. Yes. మీరు ఈచ్ ఆథర్ ని చాలా 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 క్లియర్ గా, క్రిస్ప్ గా డిస్క్రైబ్ చేశారు. అట్ ద సేమ్ టైం చాలా వండర్ఫుల్ గా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ సార్, సారీ, రమాకాంత్ సార్, Sir, good evening to everyone. we want your blessings, sir. Thank Yes. you, sir. Thank you. First of all, hearty welcome to hearty congratulations to Haritha madam as well as Rekha madam. The wonderful books అండి. సో ఏ రోజైతే మీరు దీనిలో పెట్టినారో ఆ రోజునే జస్ట్ ఆన్ ది సేమ్ డే వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ దట్. సో ఐ వాంట్ టు నో బికాస్ మాకు పెద్ద ఆర్ట్ రాకపోయినప్పటికీ ఆర్ట్ తర్వాత ఈ దీని గురించి తెలుసుకోవాలన్నాక ఇంట్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ చేస్తున్నప్పుడు దానికి మనం గ్యారంటీగా తప్పకుండా సపోర్ట్ చేయాలని ఒక సత్సంకల్పం. అలాగే మీరు ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాలని, లేకపోతే మేడం చెప్పిన వాయిస్ ఎంతో చక్కగా చెప్పారు.
ఒక క్లాస్ తీసుకున్నారు రేఖా మేడం, వాయిస్ ఎలా మాట్లాడాలి, ఎలా ఉందని. షీ టేక్ ఏ సెషన్ ఆన్ దట్. సో బ్యూటిఫుల్ గా ఉంది మేడం. సో ఆ Thank you. ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఐ హోప్ దట్ ఇట్ వాజ్ రిఫ్లెక్టింగ్ ఇన్ దిస్ బుక్, ఐ హోప్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ బాలకృష్ణ గారు చెప్పినట్టు నంది అవార్డు వచ్చింది. ఐ వాజ్ ఇట్స్ న్యూస్ ఫర్ మీ, బట్ కంగ్రాచులేషన్స్ అండ్ Thank you, మెనీ thank you. మెనీ మోర్ అచీవ్మెంట్స్ టు కమ్ ఇన్ యువర్ path of your chosen career. Thank you, madam. Thank And you, sir. congratulations to you. Alias Haritha madam. I never thought that. I always think her as my family member only, because I do. సో తను వేసిన ప్రతి పెయింట్స్ ఒకసారి మన గిరిధర్ గారికి ప్రజెంట్ చేసిన ఏదైతే ఉందో కమలం అనేది ఆ రోజు చూశాను. అదే వాట్ ది డెప్త్ ఆఫ్ దట్ ఆర్ట్ అనేది. అలాగే తను వేసిన ప్రతి ఒక్కటి కూడా ఎంతో అసలు ఇట్ వాస్ సో ఇమ్మెన్స్ ప్లెజర్ గా ఉంటుంది అన్నమాట. చూస్తేనే మనకి చాలా ఆనందంగా వచ్చేంత ఆనందం, ఇంప్రెస్డ్ గా ఉంటాయి ఆ ఫోటో, ఐ మీన్ పెయింటింగ్స్ అంతా కూడా. అలాగే తను చాలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అవన్నీ కూడా చాలా కండక్ట్ చేశారు. సో వెరీ వెరీ హ్యాపీ మేడం. సో మీరందరితో నేను పర్సనల్ గా కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ది ప్లాటినం family. So my congratulations and my blessings to you, both of you. Thank you, ma'am. Thank you. Thank you. Thank Thank you. you, sir. Thank you so much. Thank you, Girdhar garu. Thank you, Ramakant sir, for your blessings to our great authors, Platinum family members. MSK sir, we want your energy, sir. You are the Thank you, sir. inspiration for all of us. Thank you very much, Girdhar garu, for giving the opportunity, and thanks for Narendra sir for organizing such a wonderful session today. ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ నేను లాంచ్ చేస్తున్నట్టుగానే ఫీల్ అవుతున్నాను, హరిత గారు అండ్ రేఖ గారు. ఎందుకంటే బుక్ రైటింగ్ అన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా ఒక 1 year బ్యాక్ మనం మాట్లాడుకున్నప్పుడు బుక్ రాద్దాం అని నేను డిసైడ్ చేశాను. నాకంటే మీరు స్పీడ్ గా లాంచ్ చేసి అందరూ మనల్ని పొందుతున్నారంటే నాకే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేషనల్ లెవెల్ నుంచి, లోకల్ లెవెల్ నుంచి గ్లోబల్ లెవెల్కి వెళ్ళారు, నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళారంటే షార్ట్ పీరియడ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ యూ. వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ యూఆర్ డూయింగ్, మీరు చేసిన ప్రయత్నం విశ్వమంతా వ్యాప్తి చెందాలని విష్ చేస్తున్నాను. అలాగే యూట్యూబ్ లో ఏమైనా చూసాం అనుకోండి, చూసినంతసేపు దానికి ఇన్పుట్ తీసుకుంటాం. అలాగే జూమ్ మీట్ లో అటెండ్ అవ్వకపోతే నేను చాలాసార్లు ఈ మధ్యన మిస్ అవుతున్నాను, బికాస్ ఐ గాన్ టు సమ్ గుడ్ ట్రిప్స్. సింగపూర్కి వెళ్ళొచ్చాము, వైజాగ్ వెళ్ళాను, తిరుపతి వెళ్ళాము, తిరుమల 2 సార్లు వెళ్ళాము. ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో మార్నింగ్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల కొంత మిస్ అయినా కూడా ఐ కుడ్ నో వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ వర్క్. And definitely it is going to be inspiration for many people, especially women and all. Women జనరల్ గా 2 surnames ఉన్న ఫ్యామిలీస్ డీల్ చేస్తారు. మీరిద్దరూ కలిసి 2 books డీల్ చేసి ఒకేసారి మొదలు పెట్టారంటే ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పుడే ఒక గురువు గారిని కలవడానికి వచ్చాను. ఆయన మాట్లాడిన తర్వాత విష్ చేసి కార్డ్ ఇచ్చారు, చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇమీడియట్ గా బుక్ ఇచ్చారు. ఈ బుక్ ఏంటంటే నేను ఎక్కిన రెక్కల గుర్రం. అలా బుక్ మీరు చేతిలో పెట్టారనుకోండి, అది పర్మనెంట్ గా ఎప్పుడైనా at any time when you want you can just see and enjoy, read and enjoy and implement and enjoy. So ఇది మన ప్లాటినం క్లబ్ టీమ్ లో ఉన్న ఇన్స్పిరేషన్ సాధ్యంగా తీసుకుంటున్నాం. వెరీ హ్యాపీ బోత్ ఆఫ్ యూ. రేఖ గారు, మీ వీడియో రికార్డింగ్ ఉంటే ఒకసారి నాకు పంపించండి కైండ్లీ. ఆఫ్ కోర్స్ హరిత గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మాట్లాడి you can demand the extract of this one. And my wife and myself have come for this one. Vinita is also wishing. Haritha garu, Rekha garu. Okay, and I think I am clear. Voice is clear. Network koncham issue undi. Thank you very much for giving the opportunity. God bless you, both of you. We all will follow. Thank you. Thank you very much, sir. Thank you very much, MSK sir. Just Yes, sir. 15 Thank days you so లోనే much. వాళ్ళు కంప్లీట్ చేశారు సార్. మనం 1 year బ్యాక్ అనుకున్నాము, బట్ అవును సార్. వాళ్ళు 15 days లోనే కంప్లీట్ చేశారు. Yes, వాళ్ళు yes. Great achievement. టుడే Proud ఇస్ of సెలబ్రేషన్ ఆఫ్ both. their commitment and discipline. Yes, sir. Yes, sir.
సార్ 15 days లో కంప్లీట్ చేశానంటే ఒక మాట యాడ్ చేస్తాను నేను. చెప్పండి. స్త్రీలు కదా సార్, వాళ్ళకి ప్రాణం పోయటం అలవాటు సార్. అలానే అవును. రేఖ గారు మాటలకి తన వాయిస్ ద్వారా ప్రాణం పోస్తూ ఉంటారు. హరిత గారు ఎమోషన్స్ కి తన కలర్స్ ద్వారా ప్రాణం పోస్తూ ఉంటారు. అందుకే ఈ బుక్ కూడా త్వరగా ప్రాణం పోసారు స్త్రీలు కాబట్టి. సో ఇదేం చెప్తుందంటే యాక్చువల్ గా, అందుకే ఎప్పుడైతే మనం సోల్ తోటి ట్రూ ఆర్ట్ ని ఎప్పుడైతే సోల్ తో టచ్ చేసి నువ్వు రాస్తావో, అప్పుడు అది ఇతర హృదయాలను ఎప్పుడు దోచుకుంటూ ఉంటుంది సార్. వీళ్ళు కూడా ఎంతో మంది హృదయాలను దోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు మై ఆల్ ఫ్రెండ్స్, బోత్ ఆఫ్ యూ. కానీ ఎవరో చాలా తక్కువగా అల్ప సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పానీపూరి పార్టీతో హ్యాపీ అయిపోతున్నారు. నేను అలా ఒప్పుకోండి అంతే కదా. All the best. సో మేలో సెలబ్రేట్ ఒకరికి మించి ఒకరు ఉన్నారు ఇక్కడ. దట్ ఈస్ వాట్ ఈస్ ప్లాటినం ఆల్ అబౌట్, రైట్? ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క Thank you, తీరులో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్కే సార్. Thank you, sir. ఎస్, నెక్స్ట్ హూ ఇస్ గోయింగ్ టు కమ్? తమ్ముడు మోహన్ గారు ఆర్ వెంకట్ గారు, హూ ఇస్ గోయింగ్ టు కమ్? గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Yes. కంగ్రాచులేషన్స్ టు రేఖా గారు అండ్ హరిత గారు. ఫస్ట్ ఈ Thank బుక్ you very much, sir. చూసినప్పుడు సో ఇలా కూడా బుక్ రాయొచ్చు అనే ఒక ఆలోచన తెచ్చినందుకు వాళ్ళని క్లియర్గా అప్రిషియేట్ చేయాలని అనిపించింది. ఇంకోటి ఏంటంటే అసలు 10 minutesలో ఆర్ట్ అనేది కూడా నాకు బుక్ చూసిన తర్వాత ఉందేమో అట్లా చేయొచ్చు అని అనిపించింది అనమాట. కానీ అంత ఎన్ని రోజులు కష్టపడ్డారనేది నాకు తెలియదు, కానీ చాలా త్వరగా చేశారనే మాటల్లో అర్థమైంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు రేఖా గారు అండ్ హరిత గారు. ఇంకోటి రేఖా గారు బుక్ చూసినప్పుడు 10-minute వర్క్ ప్లేస్ అంటే ఏందో మరి నాకు అర్థం కాలేదు, ఇంకా చూడాలి నేను పుస్తకం అది. సో అందులో ఏమి తెలుసుకోవాల్సింది ఉందో తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రియల్గా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఒక బుక్ రాసి బుక్ లాంచ్ చేసి ఒక రేంజ్కి వెళ్ళటం అనేది రియల్గా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. సో ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్. I wish you them all the success to their future. All the very best. Thank you. Thank you very much, sir. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెరీ క్రిస్ప్ షేరింగ్. వెంకట్ గారు, కళ్యాణి మేడం ఉన్నారా? ఎస్ సార్. రావాలి, కళ్యాణ్ మేడం బిహైండ్ ద రావాలి స్క్రీన్స్ మేడం. మీరు ఉంటారని తెలుసు మేడం, అందు గురించే మిమ్మల్ని మీ కంగ్రాచులేషన్స్. వాయిస్ ద్వారా మమ్మల్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి రేఖా గారు చెప్పారు. అందు గురించి మీ వాయిస్ వినాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా హరిత గారికి, రేఖ గారికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఇది Thank you, thank you, madam. Thank you, ఈ ma'am. ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న పిల్లలు ఏదైనా ఎన్నో సాధిస్తున్నారు, కానీ చాలా మంది చిన్నది ఏదైనా చేయాలంటే ఇది నేను చేయాలా అన్నట్లు ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. మా ప్లాటినంలో ఉన్న లేడీస్ అందరికీ మీరు గ్రేట్ ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి అందరూ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, madam. Thank you, ma'am. Thank you so much. గ్రేట్ మేడం, మీరు మొత్తం ప్లాటినం అందరినీ ఆఫర్స్ గా చేయాలని అనుకున్నారు. గ్రేట్ సార్, విష్, వాట్ ఎవర్ ద గ్రేట్ గోల్. టాలెంట్ దే హ్యావ్, ఎవ్రీవన్ షుడ్ ప్రూవ్. దట్ ఈస్ వాట్ ఈస్ దే ఆర్ ద టెస్టిమోనీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎస్. వాళ్ళ రంగంలో వాళ్ళే నిష్ణాతులు అని అనుకున్నారు ఇప్పటి వరకు. మా నాలెడ్జ్ ని మేము ప్రపంచానికి కూడా షేర్ చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఒక బుక్ తో వచ్చారు వాళ్ళు. వాయిస్ ద్వారా నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను ప్రపంచాన్ని అని చెప్పి రేఖ గారు, ఆర్ట్ ద్వారా నేను ఏ విధంగా హీల్ చేయొచ్చు అని చెప్పేసి హరిత గారు వాళ్ళ యొక్క కళను బయటికి తీసుకొచ్చారు. మీరు అన్నట్టు దిస్ ఈస్ పాసిబుల్ టు ఎవ్రీవన్ అనేది వాళ్ళు మనకు ప్రూవ్ చేశారు. సో దే ఆర్ ద గైడింగ్ ఫ్యాక్టర్స్, దే ఆర్ ద కంపాస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు బికమ్ ఆథర్స్. డెఫినెట్లీ విత్ యువర్ డైరెక్షన్స్ రేఖ గారు అండ్ హరిత గారు, వీ విల్ ఆల్సో బికమ్ గ్రేట్ ఆథర్స్. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఒక ల్యాండ్ మార్క్ అనమాట. ఇప్పుడు ఎవరైనా చేయగలుగుతామంటే వాళ్ళలాగే చేయగలుగుతామని అనుకుంటారు. Thank you, Correct. sir. అంటే కొంతమందికి డౌట్ హరిత ఉంటాయి, గారు రేఖ గారు చేయగలిగినప్పుడు మనం కూడా చేయగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు బిల్డ్ మనకు. చేశారు. ఎస్. ప్రదీప్ గారు, we want to hear from you.
Yes, sir. Happy evening to all, sir. Congratulations Happy to evening. both writers, the authors of Voice and This Heart. మీరిద్దరు కూడా చాలా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు మేడం. లేడీస్ అనే వాళ్ళు కూడా మనకి ఏదైనా కానీ సాధించుకోవాలని చెప్పి మీరు బుక్ రాసి ఈ జనరేషన్లో మన టెక్నాలజీని వాడుకుంటూ ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు కూడా ఎలా వాళ్ళు హీల్ అవ్వగలరు, అలాగే ఎర్నింగ్ కూడా చేయగలరు అన్నదానికి మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యాజ్ ఎ ప్లాటినం మెంబర్, ఫ్యామిలీ మెంబర్, యాజ్ ఎ ప్లాటినం మెంబర్. Congratulations to both of you for your journey of book writing. And once again, congratulations. Sir. Thank you. Thank you for giving this opportunity. Thank you. Thank you so much. Thank you, sir. Thank you so much. Nag Garu. First of all, congratulations, Nag Garu, for Thank you. sharing your knowledge to the great RMP doctors. Yes, You are invited as a motivational speaker. మీరు వాళ్ళకి కాదు మా అందరికి కూడా చాలా మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ సార్. సో వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ ఆల్సో Thank you, sir. Thank you. టు Thank you. ఇన్స్పైర్ అస్. Thank you, sir. Thank you. థ్యాంక్ యూ. ఎస్, గో హెడ్. సో ఈరోజైతే మన అచీవర్స్ ఎవరైతే ఉన్నారో మన హరిత మేడం కానివ్వండి, రేఖ మేడం కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి మన ప్లాటినం ఫ్యామిలీ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ మేడం, ఇద్దరికి బోత్ ఆఫ్ యూ. నిజంగా చెప్పాలి అంటే వీళ్ళ బుక్ ఎప్పుడైతే ఈ రోజు ఇలా చూస్తున్నామో, ఇప్పుడు గిరిధర్ సార్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, చూస్తుంటే మనం కూడా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన అయితే నిజంగా రావడం జరిగింది. సో అందరికీ కూడా మీరు నిజంగా చెప్తున్నాను, ఇన్స్పిరేషన్ ఇది ఇక్కడ ప్లాటినం ఫ్యామిలీ అందరికీ కూడా. సో బాలకృష్ణ సార్ని కానివ్వండి, మన గిరిధర్ సార్ని కానివ్వండి, చూస్తుంటే సెషన్స్ ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అనేది నేర్చుకున్నాము. బుక్ రైటింగ్ కి సంబంధించి మీరిద్దరూ మా అందరికీ కూడా ఆదర్శంగా ఉంటారు. సో 100% హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ నాగ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముళ్ళు ఎవరు మాట్లాడరా? తమ్ముడు మోహన్, అక్కల గురించి ఏం చెప్పవా? అదే కదా. హ్యాపీ ఈవినింగ్. ఎక్స్పెక్టెడ్ తెలియదు కానీ చాలా రోజుల నుంచి ఈ బుక్ చూసినప్పటి నుంచి బుక్ చదవాలి చూడాలి అనిపించింది. నేను రేఖా మేడం వాయిస్ ఉన్నప్పుడు స్పాంటేనియస్ గా ఏ టైంలో ఆ టైంలో పంచి పడాల్సింది ఎదుటి వ్యక్తికి, అంత స్పాంటేనియస్ ఉన్నప్పుడు ఈ బుక్ లో చాలా ఈ ఇన్ఫర్మేషన్ అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హార్ట్లీ కంగ్రాచులేషన్ రేఖా మేడం. అండ్ మా చిన్న బాబు వేయలేని ఆర్ట్ ని కూడా ఈజీగా చాలా 2-3 టైమ్స్ జూమ్ లో కలిసి మా ఆర్ట్ వేయించారు హరితక్క. వాడి దగ్గరే వేయించారంటే ఆ బుక్ ఎంత ఆర్ట్ఫుల్ గా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలను. కంగ్రాచులేషన్స్ హరితక్క, కంగ్రాచులేషన్స్ రేఖా మేడం, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. వెయిటింగ్ ఫర్. Thank you so much, Mohan. Thank you. Thank you, Mohan garu. Thank you so much. Rahul garu, yes. And all of you can speak. Just you congratulate. That's it. That's enough for us. If you are known to Rekha and Haritha, you can speak about them. Otherwise, just you can congratulate them by unmuting yourself. అది వాళ్ళకు ఎనర్జీని ఇస్తుందండి. దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ యాజ్ పార్టిసిపెంట్స్. ఎస్ రాహుల్ గారు, గో హెడ్. అందరికీ నమస్కారం. ఈరోజు హరిత మ్యామ్ గారు మరియు రేఖా మ్యామ్ గారు ఇద్దరు తమ పుస్తకాలను విడుదల చేయడం నిజంగా చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. హరిత మ్యామ్ గారు మీ 10 మినిట్ ఆర్ట్ హీరర్ పుస్తకానికి కంగ్రాచులేషన్స్ మేడం. మీరు మా కిడ్స్ కి ఆర్ట్ నేర్పిన తర్వాత మా కిడ్స్ లో ఆర్టిస్టిక్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా రేఖా మ్యామ్ గారు మీ 10 మినిట్స్ వర్క్ ప్లేస్ ఇన్ఫ్లుయెన్స్ స్క్రిప్ట్ పుస్తకం పేరు అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి చాలా రిలేట్ చేసుకోగలను అందులో. లైక్ ఇంప్రెసింగ్ అవర్ బాసెస్, పీర్స్, మేనేజింగ్ అవర్ పీర్స్. సో
థ్యాంక్స్ మేడం. అండ్ నేను మీ కోర్స్ కూడా జాయిన్ అయ్యాను మేడం, రేఖా మేడం, మీ వాయిస్ కోర్సు. మీ కోర్స్ జాయిన్ అయ్యాక నా వాయిస్ అయితే చాలా చేంజ్ అయితే వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇదివరకు నా వాయిస్ చాలా చిన్నగా ఉంది అనేవారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ మేడం. మీ పుస్తకాలు ఎందరి లైఫ్ లో చేంజ్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much, Rahul Garu, for sharing testimony to the Rekha Garu, right? ప్రీవియస్ సెషన్ అంటే సెషన్కు ముందు రేఖ గారి సెషన్కు ముందు తర్వాత టెస్టిమోనీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆల్ అబౌట్. ఆమె బుక్ కూడా అదే ఉంది, వర్క్ ప్లేస్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ యువర్ వాయిస్. సో ఏ విధంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది ఆమె బుక్. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద టెస్టిమోనీ సార్ వన్స్ అగైన్. ఎస్, బిందు గారు, భారతి గారు, and anyone else you want to share, you can share. Yes, Bindu garu, go ahead. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. నేను రేఖ మ్యామ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. మేడం క్లాస్లోకి వచ్చినాక నా వాయిస్ బాగుందనే సంగతి నాకు తెలియదు మేడం చెప్పే వరకు కూడా. జస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను డబ్బింగ్లో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను సెట్ అయిపోతానే ఆలోచన నాకు లేదు. చూద్దాం, ఒక అడుగైతే వేద్దాం, తర్వాత ఏమన్నా కానీ అనుకుంటే మేడం చెప్పే మాటలకి నేను చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఇప్పుడు జరుగుతుంది మరి 3 months కోర్స్ జరుగుతుంది, ఇంకా ఇవ్వలేదు మా కోర్స్ ఇంకా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఆపర్చునిటీ వెరీ వెరీ థ్యాంక్ యూ. మాకు రీజనబుల్ ప్రైస్ ఇచ్చారు, అనుకూలంగా క్లాసెస్ ఉన్నాయి, అనుకూలంగా మీరు చాలా ఓపికగా మాకు ఇంట్రెస్ట్గా క్లాస్ చెప్తున్నారు. మేము ఏం తప్పులు చేసినా సరిదిద్దుతున్నారు. మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో విసిగిస్తున్నాం కూడా, అయినా ఓపికతో చెప్తున్నందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ బిందు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ రేఖ మ్యామ్. హాయ్ అండి, భారతి గారు బాగున్నారా? బాగున్నాయండి. నిజంగా రేఖ మ్యామ్ బిందు గారు చెప్పినట్టు నా వాయిస్ కూడా కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుందని చెప్పి తెలిసింది రేఖ మ్యామ్ క్లాసుల తర్వాతే. కొన్నిసార్లు మా ఫ్రెండ్ రికార్డింగ్ కూడా విన్నాక మా ఇంట్లో వాళ్ళు కూడా ఇది నీ వాయిస్ ఏనా అని చెప్పారు నా స్టోరీస్ విన్నప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాగే మీరు అందరికి కూడా బుక్స్, ఇంకా మీరు బుక్ ఇవ్వటం చేశారు, అది ఇంకా చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఇలా బుక్ కూడా రిలీజ్ చేసినందుకు. రిపీట్ గా మళ్ళీ మీ క్లాసులు వెళ్ళకపోయినా బుక్ చదివి ఇంకా మళ్ళీ మేము గుర్తు చేసుకుంటాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. హర్త గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. Thank you, Bindu garu. Thank you, Bharati garu. Thank you so much for your participation here and sharing your experiences. Thank you so much. మంజుల గారు మీరు ఏమైనా షేర్ చేస్తారా? మీరు జస్ట్ విష్ దెమ్. పద్మావతి మేడం, వెంకటరమణ మేడం ఖచ్చితంగా మాట్లాడాలి మేడం. వెంకటరమణ మేడం ఖచ్చితంగా మాట్లాడాలి. పద్మావతి మేడం మాట్లాడకపోయినా పాట అన్నా పాడాలి. మీ ఇద్దరికి నో ఆప్షన్. ఇంకా సార్, పద్మావతి మేడం ఓన్లీ పాట పాడాలి, మాట మాట్లాడొద్దు. వద్దు, మాట వద్దు, ఓన్లీ పాట కావాలి. రండి ఇక్కడే. మనం చాలా సార్లు మనకు భయం వేసేది ఏంటంటే ఈ స్టెప్ దాటకపోవడానికే కారణం అదే. విజయం వస్తుందా రాదా అనే భయపడుతూ ఉంటాం. ఎప్పుడైతే టాలెంట్ కి డెడికేషన్, కరేజ్ యాడ్ అవుతుందో చాలు, విజయం అదే వస్తాం. అది మనం తెలుసుకుంటే చాలు. దీని గురించి భయపడి మనం ఎక్కడే ఆగిపోతా ఉన్నాం. ప్లీజ్ అందరూ జస్ట్ విష్ చేయండి. అందుకే వీళ్ళిద్దరు ఒట్టి ఆర్టిస్ట్లే కాదు. అలా ఎప్పుడైతే మన టాలెంట్ కి ఈ కరేజ్, డెడికేషన్ తోడైనప్పుడు విజయంతో పాటు మన ప్రతిభ అనేది సరిహద్దులు దాటే అని నిరూపించిన స్ఫూర్తి ప్రదాతలు మనందరికీ వీళ్ళిద్దరు. గుర్తుపెట్టుకోండి, అలాంటి స్ఫూర్తి నింపారు. ఇది చిన్న విషయం కాదు, చాలా చిన్న విషయం అనుకుంటున్నారు. శోభా గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో, రాకేష్ అండి ఇక్కడ.
So I have ఓకే, been knowing. క్లియర్ గా కనబడుతుంది. ఐఎమ్ సారీ. No worries, no worries. We have joined together. So I have been knowing థ్యాంక్ యూ. Harita. She's like she's my cousin. I have been knowing her since my childhood, and I have seen the way she have carved herself from her childhood. And recent years it has been phenomenal. I really wish her very good luck, and I hope she will continue this journey with flying color. Congratulations, Akka. థ్యాంక్ యూ రాకేష్ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ వర్డ్స్ టు అక్క. We expect the same support from you going ahead also. Thank you so much, Andy Rakesh garu. Well, definitely. Yeah, Thank thanks. you. Shirisha garu, please unmute yourself. Good evening, everyone. Hearty congratulations, Rekha ma'am. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Hearty congratulations, Harita garu. మేము రేఖా మేడం క్లాస్ లో జాయిన్ అయ్యాము. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది మేడం క్లాసెస్, మోటివేషన్ గా ఉంటుంది. చాలా సార్లు విసిగించినా కూడా మేడం ఓపిక్ గా మాకు చెప్తూ ఉంటారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రియల్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఇలాంటివి మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. షూర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత మేడం. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ శ్రీలత గారు. నేను మేడం క్లాస్ లో స్టూడెంట్ అండి. కంగ్రాచులేషన్స్ సరిత మేడం. యాక్చువల్గా 3 months కోర్స్ లో మా కోర్స్ కూడా అయిపోవడానికి వచ్చింది. మేడం ఎంకరేజ్మెంట్ అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఓవరాల్ గా అసలు మనిషి పర్సనాలిటీనే చేంజ్ చేసేలాగా. మేడం హీలింగ్ సెషన్ కూడా తీసుకోవచ్చు. అంత బాగా చేంజ్ చేస్తారు మన మెంటాలిటీని కానీ ఏదైనా సరే. కానీ ఆవిడ ఎంకరేజ్మెంట్ వల్లనే మేమందరం మా గ్రూప్ లో ముందుకు వెళ్తున్నాం అనిపిస్తుంది. చాలా బాగా చెప్తారు మేడం. ఓవరాల్ గానే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు, ఎస్పెషల్లీ విమెన్ ని మంచిగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు చేస్తున్నారా లేదా అని మేడం బ్యాకప్ బాగుంటుంది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐఎమ్ ఇన్ దిస్ గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీలత గారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అమ్మ పద్మావతి మేడం, వి వాంట్ వన్స్ అది శ్లోకం పాడతారా, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఒక పాట కావాలి, మాట కాదు. ఓకే అండి. హ్యాపీ ఈవినింగ్ మీ డియర్ ఆశీర్వచనాలు కావాలి మాకు, మీ మాటలు కాదు, ఆశీర్వచనాలు కావాలి మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హరిత మేడం అండ్ రేఖ గారు. రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే మాటల్లో మాత్రం నేను చెప్పలేను. రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, రియల్లీ చాలా సంతోషంగా ఉంది. పాట పాడండి. అయ్యో, ఏం పాడమంటారు? మంగళం హారతి పాట పాడమంటారా? మొన్నది శుభమంగళం పాడండి, ఎందుకంటే ఆస్పీషియస్ డే, రైట్? ఆస్పీషియస్ మూమెంట్స్. శుభమంగళం, ఎనీ దిస్ థింగ్ ఇస్ ఫైన్, రైట్? జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, మంగళం రుక్మిణీ రమణాయ శ్రీమతే, మంగళం రమణీయ మూర్తయే తే, మంగళం శ్రీవత్స భూషాయ సాన్నినే, మంగళం నంద గోపాత్మజాయ, నవనీత చోరాయ నందాతి గోప గోరక్షిణే గోపికా వల్లభాయ, నారద మునేంద్రనుత నామధేయాయ తే, నారాయణానంద తీర్థ గురవే, జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, శుభమంగళం. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి మేడం. మీ మంగళకర ఆశీస్సులు మా అందరికి, నాట్ ఓన్లీ హరిత గారు అండ్ రేఖ గారు,
మా అందరికీ పంచినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఫర్ సార్. యువర్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ అంజయ్ యూ. అంజయ్ సార్ వెల్కమ్. మీకు ఛాన్స్ కొంచెం కొంచెం లేట్గా ఇస్తాం సార్. మీరు మాకు గెస్ట్, మీకు మాట్లాడే అవకాశం కొంచెం లేట్గా ఇస్తాం, ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువ జ్ఞానం కావాలి. కొంచెం లేట్గా ఇస్తాం. నాకు అదే కావాలి సార్. నేను ఏదైతే అందు అనుకుంటున్నానో గురించి మీరే చెప్పారు. హ్యాపీ ఈవినింగ్ అదే సార్. అందరికీ. ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేఖా మ్యామ్, హరిత మ్యామ్. ఎస్, ఇంకా ఎవరైనా సరే ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వెంకటరమణ మేడం, శోభా గారు, జగదీష్ గారు, సార్వేష్ గారు, ఎనీ ప్లీజ్ జస్ట్ యూ అన్మ్యూట్ అండ్ సే కంగ్రాచులేషన్స్. దట్ ఎనర్జీ is enough for all of us అండి. This is the time where we will come out of our comfort zone and express. సత్య గారు వెల్కమ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హరిత గారు అండ్ రేఖా గారు. థ్యాంక్ యూ. ఆ, థ్యాంక్ యూ వెరీ ఈరోజు మచ్ సత్య గారు. ఆ, ఈ ప్లాటినం లేడీస్ మీరు పుస్తకం బుక్ రాసి రిలీజ్ చేయటం అనేది చాలా గొప్పగా ఉంది. అంటే ఎందుకంటే ఆ, నిజంగా పుస్తకం రాయటం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకనంటే ఇందులో ప్రతి ఒక్కరికి మీ యొక్క అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలను పుస్తకంగా మార్చి ప్రపంచంతో పంచుకోవటం అనేది చాలా గొప్ప ధైర్యం. ఎందుకంటే జడ్జి చేస్తారు, లేకపోతే ఇంకో విధంగా అంటారు, ఇలాంటి కామెంట్స్ వస్తాయి అని. అయినప్పటికీ కూడా మీ అనుభవాలన్నింటినీ పుస్తకంగా మార్చారు. ఇది కేవలం పుస్తకం విడుదల చేయటం కాదండి, యాక్చువల్ గా బుక్ లాంచింగ్ కాదు. మీ ఆలోచనలు, జ్ఞానం, అనుభవాలు వీటన్నిటిని సమాజానికి బహుమతిగా ఇస్తున్నారు. థ్యాంక్ ఇది యూ. థ్యాంక్ చాలా యూ. మందికి ప్రేరణ అవుతుంది. అంతేకాకుండా మన గ్రూప్ లో చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇది చేయటానికి ఒక మార్గం చూపిస్తుంది అనమాట. ఇది ముందుకు రావటానికి ఒక మార్గం చూపిస్తుంది. సో మీ అందరికీ నా హార్టీ కంగ్రాచులేషన్స్. అలానే బుక్ రాయటం గురించి జనరల్ గా ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఎక్కడికి వెళ్ళినా లేడీస్ ఫస్ట్, బస్ ఎక్కుతున్నప్పుడు లేడీస్ ఫస్ట్, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ముందు లేడీస్ ఫస్ట్ అని అంటారు. అది జస్ట్ వాళ్ళు చేయలేరు అని లేడీస్ ఫస్ట్ అంటున్నారేమో అని అనుకుంటే కాదు, మేము చేయగలుగుతాం కాబట్టే లేడీస్ ఫస్ట్ అయ్యారు అనేది మీరిద్దరూ ప్రూవ్ చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక పాజిటివ్నెస్ తో కూడినటువంటి ఆ, దాన్ని ఏమంటారు, ఒక హ్యాపీనెస్ ఉంది, అలానే ఒక జలస్ అనుకోండి. మీరు చేయగలిగారు అంటే ఇది పాజిటివ్నెస్ కానీ దానికి కరెక్ట్ వర్డ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. పాజిటివ్నెస్ తో కూడిన జలస్ అన్నమాట. సో ఇట్స్ రియల్లీ కనీసం హరిత గారన్నా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. రేఖా గారు అయితే మరి ఈ కోర్సులో స్టార్ట్ చేసి ఒక 1 year అయింది. వెదురు మొక్క గనక వెదురు గింజ ఒక 5 years పాటు ఉండి ఒక్క నెలలోనే ఒక 20 అడుగులు పెరిగినట్లు మీరిద్దరు సేమ్ అలా వచ్చారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. మీరు ఇంకా మరిన్ని బుక్స్ రాయాలని, మా అందరి చిత్రాలను హరిత గారు గీయాలని, మా అందరి వాయిసెస్ ని మీరు సరిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం నైస్. ఇచ్చిన మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా వివరించారు సార్. మీ యొక్క కైండ్ వర్డ్స్ ఐ థింక్ నాట్ ఓన్లీ ఆథర్స్ ఇన్స్పైర్ చేయడం కాదు, మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేసేవి. ఎప్పుడైనా సరే మన అంజయ్ సార్ కూడా చాలాసార్లు క్లాసులలో చెప్పారు, ఎప్పుడైతే మీకు పెయిన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారో అప్పుడు మీకు గెయిన్ వస్తుంది అని చెప్పేసి. పాజిటివ్గా ఉండేటువంటి ఈర్ష్య ఏంటంటే అది పెయిన్ మనకు, ఇన్ అదర్ వర్డ్స్. సో ఆ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకు లోపల, సో వీ విల్ బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్, బీయింగ్ అ ఆథర్ or EFT coach or whatever profession we are in, we will become master in that area. So అది చాలా మంచి ఈర్ష్య సార్, పాజిటివ్ ఈర్ష్య చాలా మంచిది. ఇట్ విల్ లీడ్ టు అవర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దట్ పాయింట్ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, మంజుల మేడం అండ్ ఎనీవన్ బిఫోర్ వి ప్రొసీడింగ్ ఫర్ ద గ్రాండ్ సెలబ్రేషన్, మీ అందరూ కూడా
మీ యొక్క ఆ, శుభ ఆశీస్సులను వీళ్ళందరికీ అందిస్తే మనం గ్రాండ్ సెలబ్రేషన్కి వెళ్ళొచ్చండి. ఎనీవన్, ఇంకా ఎవరైనా? మీరు అన్మ్యూట్ చేసుకొని జస్ట్ కంగ్రాట్స్ చెప్పవచ్చు. ఓకే, హాయ్ అండి అందరికి. ఎస్ ప్రతాప్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రేఖా మ్యామ్ అండ్ హరిత గారు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ రేఖా మ్యామ్స్ స్టూడెంట్. కరెంట్లీ వీఆర్ ఇన్ రన్నింగ్ బ్యాచ్. కంగ్రాచులేషన్ మ్యామ్. ఇంతవరకు మీ గాత్రం ద్వారా మీ మాటలను విన్నాము. ఇప్పుడు మీ రాతల్లోని మాటల్ని చదువుతున్నాము. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ బుక్ మేడం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ పద్మావతి అమ్మ చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రతాప్ గారు. ఇప్పటి వరకు మీరు రేఖా మేడం యొక్క మాటల మంత్రాలనే చూశారు, ఇప్పుడు అక్షర ఆయుధాలను కూడా తీశారు వాళ్ళు. రైట్ టు ఇన్స్పైర్ ద వరల్డ్. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దట్ పాయింట్ హియర్ ప్రతాప్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ పద్మావతి మేడం. చూడండి మీ యొక్క గాత్రానికి ఎన్ని మాధుర్యమైనటువంటి మాటలు, శుభాశిస్సులు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ. నాకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఇంతవరకు బయట పాడలేదు నేను ఎప్పుడు కూడాను. ఫస్ట్ టైం బౌండరీస్ దాటి వచ్చాను బయటకి. గ్రేట్ మేడం. ఫస్ట్ స్టెప్ అదే అండి, కంఫర్ట్ జోన్ నుంచి. ద జోన్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని అంటారు. కొటేషన్ ఉంది. అంటే కంఫర్ట్ జోన్ బయట ఉన్న జోన్ చాలా బాగుంటుందంట. దిస్ ఇస్ వాట్ ఈస్, అది మనం చూస్తున్నాము, రుచి చూస్తున్నాం ఇక్కడ ఈ ప్లాటినం ఫ్యామిలీలో. ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మీ యొక్క శుభాశీస్సులు తెలపాలంటే దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫ్రెండ్స్, ఒక పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం ఆ శుభాశిస్సులు అనేవి మనము మన రేఖ గారికి అండ్ హర్ష గారికి కాదు తెలిపేది. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అనేది ఒక కొటేషన్ ఉంది. సో అది మనం వాళ్ళకి తెలియజేస్తున్నామంటే అది మనం రిసీవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం వాళ్ళకి తెలియజేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మనము ఆ శుభాశిస్సులు వాళ్ళకి అందిస్తున్నామంటే డెఫినెట్గా రెట్టింపుతోనే మనకు వస్తుంది. వాట్ యు గివ్ ద సేమ్ యూ విల్ రిసీవ్ విత్ అ డబుల్ ఎనర్జీ. సో ఆ డబుల్ ధమాకా కోసం మనం వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నామండి. అందులో మన స్వార్థం కూడా కొంచెం ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. సో ప్లీజ్. ఎస్ మేడం, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎనీవన్ ప్లీజ్. అండి, I just joined now. Hi Harita, Yes, hi madam. Rekha, all the best. Magician garu, Thank you, we thank want to you. hear your magical words. I'm eager to see what the content and all. So it's very shocking actually. So Harita and Rekha. Just you have Thank to you, keep thank that you. curiosity few more minutes before we are going to unveil. You have to share your excitement, right, to Haritha garu and Rekha garu. That is what we want to hear. Okay. Thank you. And yes, go ahead. And then I wish them all the best, and then hope your books will sell it to the best, and also will get lot of clients around it. Super. Thank you for your great wishes. Thank you, Andy. Anyone? Right. So now the time has come to launch the book. Are you ready? If ready, type out ready in the chat box. All of you should at least type ready. That is the excitement we want. That is the energy we want. That is the support we want. So R ready అనేది టైప్ చేయండి. అందరు రెడీ టైప్ చేయండి. రెడీ టైప్ చేయండి. Anjay sir, be ready. You are the chief guest for this grand launch and celebration. So first, Rekha garu, please
speak about yourself and your book before the grand launch. We invite you to hear from you few words. మీ యొక్క మాటల మంత్రాలను మేము వినాలనుకుంటున్నాము. ఈ బుక్ ఎందుకు రాశారు, ఇలా స్టార్ట్ అయింది మీ జర్నీ, ఈ బుక్ లో ఏముండబోతుంది క్రిస్ప్గా చెప్పండి, టోటల్ బుక్ అవసరం లేదు. వి వాంట్ టు హియర్, ఎందుకంటే ఆ Yeah. క్యూరియాసిటీ అనేది మాకు ఉండాలి. మేము బుక్ మళ్ళీ కంప్లీట్గా చదవాలి కాబట్టి మాకు ఆ క్యూరియాసిటీని ఎక్కువ జనరేట్ చేయండి. వెల్కమ్ మేడం. షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బుక్ లాంచింగ్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ప్రత్యేకించి కాల్ చేసి మరి ఎంకరేజ్ చేశారు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. బుక్ లాంచింగ్ అనేది యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అండి ఇది, కానీ ఎందుకో తెలీదు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇదొక నాకు ఒక ఎమోషనల్ మూమెంట్ అని చెప్తాను. ఈ బుక్ ఏంటి అంటే నా జర్నీ, నా స్ట్రగుల్స్ అండ్ నా లెర్నింగ్ కలగలిపి కొంత వరకు నేను ఇక్కడ రాసిన బుక్ ఇది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండేది ముఖ్యంగా ఏంటి అని అంటే స్టేజ్ ఫియర్ అనొచ్చు. మనం స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ దగ్గరికి వెళ్తేనే కాదండి, మనకి ఈవెన్ ఇక్కడ మాట్లాడడానికి ఎంతమంది ముందుకు వచ్చాము అనేది మనకు తెలుసు. అది మనం ఎగ్జాక్ట్లీ అనుకున్నది ఎంతవరకు మనం చెప్పాము అనేది కూడా మనకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మాటే మంత్రం. ప్రతి ఒక్కటి కూడా ఒక పర్సన్ ఎంత హైట్ ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా, ఎంత అందంగా ఉన్నా కూడా వాళ్ళ మాట ఏంటి అని అంటే వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళ యాటిట్యూడ్ని, ఎవ్రీథింగ్ తెలియజేసేది. వాళ్ళ నాలెడ్జ్ని కూడా, ఈవెన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా చెక్ చేసేది మనకి మాటను బట్టే. ఓకే. అండ్ ఇందులో ఏంటి అని అంటే ఫస్ట్ వాయిస్ మన కాన్ఫిడెన్స్ లెవెల్ అండి. ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడే మీరు స్టార్ట్ చేసిన విషయమే చెప్పేస్తుంది మీలో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అనేది. ఈ ప్రాబ్లంతో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఈవెన్ పేరెంట్స్తో విషయాలు చెప్పడానికి కూడా, మన దగ్గర బంధువులతో మన విషయాలు చెప్పడానికి కూడా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ బుక్లో ఏంటి అని అంటే ఒక పర్సన్ అట్రాక్టివ్గా మాట్లాడడానికి, మన వర్క్ ప్లేస్లో మాట్లాడడం రిలేటెడ్ అదొక పెద్ద డ్రీమ్ చాలా మందికి కూడా, నేను అనర్గళంగా బాగా మాట్లాడాలి అనేది. కానీ దాన్ని నేనేంటి అంటే ఒక 10 మినిట్స్ డైలీ, ఒక గంట 2 గంటలు కాదు, ఒక 10 మినిట్స్ కానీ మనం రెగ్యులర్గా కేటాయిస్తే, కొన్ని అసైన్మెంట్స్ అనేవి నేను బుక్లో ఇచ్చాను. ఆ అసైన్మెంట్స్ మీరు రెగ్యులర్గా చేస్తే అవి కొన్ని సిల్లీగా కూడా అనిపించవచ్చు, వీటికే చేంజ్ అవుతుందా అని, బట్ వాటికి చేంజ్ అవుతుంది ష్యూర్గా. సో బుక్ మొత్తం నేను కలగలిపి చెప్పేదంటే 10 మినిట్స్ మీరు కానీ కేటాయించినట్లయితే షూర్గా మీ పర్సనాలిటీ, వాయిస్ రిలేటెడ్ షూర్గా మారుతుందని నేనైతే ఘంటాపదంగా చెప్పగలను. కొన్ని స్టెప్స్ ఇచ్చాను, కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చాను, మాట్లాడుతున్నాను నేను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. Congratulations, Rekha Garu. Thank you so much for sharing your wisdom for all of us. థ్యాంక్ యూ. Thank you. Now, మీ కుంచెతో అందమైనటువంటి చిత్రాలను వేసేటువంటి హరిత గారు, మీ జర్నీ గురించి మేము వినాలని ఉన్నాం. సో హౌ వి విల్ యూస్ దిస్ ఆర్ట్ యాజ్ ఎ యాక్రోనిమ్, ART, ఆర్ట్. The stage is yours, madam. Please go First ahead. of all, type MPTY to Rekha Garu. Congratulations, dream coming true. థ్యాంక్ యూ See, వెరీ మచ్ thoughts సార్. becomes things, right? మీరు అనుకున్నది, and That's today it is becoming true. Congratulations, and you are inspiration for many women. Thank you. థ్యాంక్ యూ. More power to you. థ్యాంక్ యూ. Great. అలా సాకారం అవుతున్న వేళ, అంతే అంటారా సార్? Yes, కళలు నిజమవుతున్న వేళ. Yes. కళలు కంటూ Thank ఉండండి, you. చూడండి నిజమవుతాయి. రైట్? గ్రేట్. నిజమవుతాయి. Yes. Yes. Thank you so much, sir. Yes, హరిత గారు ప్లీజ్. వినపడట్లే హరిత. వినబడట్లేదండి మీది, మీ వాయిస్ వినబడట్లేదు. I think Headphones మీ తీయండి. హెడ్ ఫోన్ తీసేయండి. ఎస్, మేబీ దట్ ఈస్ అ ప్రాబ్లం. Headphones లేదండి, తీసేయండి. లేదు, ఒకసారి వినబడట్లేదు. ఆడియో డివైస్ చూడండి. ఆడియో డివైస్ మళ్ళీ ఒకసారి. హలో సార్. హలో. ఎస్ 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 Yes, MSK sir. MSK sir. MSK గారు. Can you hear me now? Yes. పర్ఫెక్ట్ yes, పర్ఫెక్ట్. Yes. Yeah. Thank you. Um,
Hi everyone. Thank you so much for being here today. I'm really so happy to see everyone take out your time and ఎంకరేజ్ చేసేదానికి జాయిన్ అయిన దానికి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి. హృదయపూర్వక ధన్యవాదాలు. So actually this art 10 minutes art healer ఇది నా లైఫ్ స్టైల్. ఇది యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ I started my journey with a long back. With pain to pleasure, I can say my journey అనేది. సో నాకు ఆర్ట్ ఎలా హెల్ప్ అయింది నా పెయిన్ నుంచి నేను ఎలా బయటపడ్డాను అనే దాన్ని నేను కోర్గా తీసుకొని నేను ఈ బుక్ రాయడం జరిగింది. చాలా నా స్టూడెంట్స్ కూడా చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా ఏమంటే, సో నేను ఆర్ట్ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత నేను చాలా పీస్గా ఉంటున్నాను, చాలా యాంగ్జైటీ నుంచి చాలా కామ్ అవుతున్నాను, నాకు చాలా పేషెన్స్ వస్తుంది, ఇలా చాలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఎగ్జాక్ట్గా నేను ఏం చేస్తున్నాను అనేది ఒక బుక్ ద్వారా పెడితే ఆ బుక్ నుంచి ఏ ఒక్కరు అట్లీస్ట్ ఒక్క ఉమెన్ ఒక స్టూడెంట్ ఏ ఒక్కరు చేంజ్ అయినా కానీ ఆ బుక్ రాసినకి నా ఐ ఫీల్ సో హ్యాపీ అన్నట్టు. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ టు స్టార్ట్ దిస్ బుక్. ఇక్కడ నేను ఏమంటారు ఆర్ట్ అన్న అక్రమని యూజ్ చేశానండి. సో అక్నాలెడ్జ్, రిలీజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ మనము ఎందుకు బాధపడుతున్నాము అనేది అక్నాలెడ్జ్ చేస్తాము, అది ఎలా రిలీజ్ చేయాలి యూజింగ్ ఆర్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ రిలీజింగ్ ఉంటది కదా. సో నా వరకు ఆర్ట్ అనేది దిస్ ఈస్ ద వే ఆఫ్ రిలీజింగ్ మై స్ట్రెస్, యాంగ్జైటీ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై ఆర్ట్ జర్నీ. కానీ ఏదైనా సరే తర్వాత ట్రాన్స్ఫార్మ్ నా హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా నేను చాలా వరకు నేను ఆర్ట్ చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చూసారంటే నా హెల్త్ కూడా చాలా సపోర్ట్ అయింది. ఫ్యామిలీలో కానీ చాలా మంచిగా సపోర్ట్ వచ్చింది. సో నాకు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ నాకు ఎలా వచ్చిందో, ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద సేమ్ సిస్టమ్, అది మీకు కూడా ఎలా చేంజ్ అవుతుందో ఈ బుక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. అది ఎంటైర్ ద థింగ్స్ వచ్చి. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ హరిత గారు. మోర్ పవర్ టు ఎవ్రీవన్. టైప్ అవుట్ మోర్ పవర్ టు యూ హరిత గారు. ఎంపీటీవై హరిత గారు, ఎంపీటీవై హరిత గారు. టైప్ అవుట్ ఎంపీటీవై. సో విత్ దట్ నోట్ టైమ్ హస్ కమ్ అంజయ్ సార్ టు షేర్ యువర్ బెస్ట్ విషెస్. మీ యొక్క శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ టు దీస్ టూ వండర్ఫుల్ ఆథర్స్ చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఫ్రెండ్స్, ఫ్యూ మోర్ మినిట్స్ ఫర్ ఎ గ్రాండ్ లాంచ్. మన మెంటార్ అండ్ కోచ్ నరేంద్ర సార్ ఈస్ హియర్ అగైన్. సో జస్ట్ ఫ్యూ మినిట్స్, హోల్డ్ యువర్ యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ ఫర్ దిస్ గ్రాండ్ లాంచ్. సార్ అంజయ్ సార్, ఓవర్ టు యూ సార్. వర్చువల్ స్టేజ్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ గిరిధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా మాట వినిపిస్తుందా సార్? ఎస్, థ్యాంక్ యూ. క్లియర్. హ్యాపీ ఈవినింగ్. ముందుగా ఆథర్స్ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్, బిగ్ కంగ్రాచులేషన్స్. అసలు కంగ్రాచులేషన్ అనేది నాకు ఈరోజు చాలా చిన్న మాటగా కనిపిస్తా ఉంది మీతో చెప్పడానికి. సో సరిగ్గా 6 months బ్యాక్ నరేంద్ర సార్, నేను మన ప్లాటినం మెంబర్స్ ఒక లెవెల్కి వెళ్ళాలి, యాజ్ ఎ కోచ్గా ఒక లెవెల్కి వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ మమ్ముల మించి ఇంత తొందరగా వెళ్ళిపోతారని అనుకోలే. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, బుక్ రాయాలని నరేంద్ర సార్ నాకు తెలిసి 4-5 సంవత్సరాల నుండి ట్రై చేస్తూ ఉన్నాడు, ఆ పనిలో ఉన్నాడు. సో నేను కూడా ఎన్ఎల్పిని తెలుగులో రాయాలని 3 years నుండి నేను
ఆ జర్నీలో ఉన్నాను. బట్ ఇంత తొందరగా మీరు సాధించిందంటే కంగ్రాచులేషన్ కానీ మిగతా పదాలన్నీ చాలా చిన్నగా కనిపిస్తా ఉన్నాయి. హరిత మ్యామ్ ఇప్పటిదాకా చెప్పింది తన బుక్ ఒక్కరికి ఇన్స్పిరేషన్ అయినా ఒక్కరిని మార్చిన సంతోషం అని. హరిత గారు ఒక్కరిని మార్చడం కాదు, మాతో పాటు మా అందరికీ ఇన్స్పిరేషన్. ఈ ప్లాటినం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరితో పాటు నాకు కూడా ముఖ్యంగా నేను చాలా మంది దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ముఖ్యంగా ఎంఎస్కే సార్ను చూసి అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి అనేది నేను నేర్చుకున్నా. నరేంద్ర సార్ దగ్గర ఎలా నేర్చుకోవాలి, ఎలా అప్డేట్ కావాలి, ఎలా పంచాలి అనే విషయాలు ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నా. బట్ మీ దగ్గర కూడా ఇప్పుడు నేను ఆ యాక్షన్ టేకింగ్ ఎంత ర్యాపిడ్గా మీరు ఎంత యాక్షన్ టేకింగ్ మళ్ళీ మీరు తీసుకున్న మీ ఫీల్డ్ కూడా డిఫరెంట్ రైట్. మాటలతో ఎలా మాల చేయొచ్చు అనేది రేఖా మ్యామ్. తర్వాత సంగీతానికే కాదు ఆర్ట్ కూడా హీల్ చేసే పవర్ ఉంటుంది అని ప్రూవ్ చేసే ప్రయత్నం మీరు చేశారు. ఇంకా మీ లైఫ్లో మరిన్ని బుక్స్ రాసి మరింత మందికి రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడున్న వాళ్ళందరికీ కాకుండా మనందరికీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు ఇన్స్పిరేషను. ముఖ్యంగా నాకైతే ఇన్స్పిరేషన్. అందరి గురించి మాట్లాడే అది లేకున్నా కూడా నాకైతే మీరిద్దరు కూడా చాలా 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 ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ. మీ బుక్ బెస్ట్ సెల్లర్గా అమెజాన్ బెస్ట్ సెల్లర్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రయత్నం ఈ ఫ్యామిలీలో నరేంద్ర సార్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ పర్ డే ఒకరోజు 1000 కాపీస్ కనుక మనం సేల్ చేయగలిగితే ఒకే రోజు అది అమెజాన్ బెస్ట్ సెల్లర్గా అవుతుందండి. ఆ ప్రయత్నం ఈ ఇద్దరి బుక్స్ బెస్ట్ సెల్లర్గా అయ్యే ప్రయత్నం మనందరం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుందామని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీకు కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన గిరిధర్ గారికి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ వెరీ థ్యాంక్ మచ్. యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గో హెడ్ హరిత గారు అండ్ రేఖ గారు, షేర్ యువర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సార్. మీ వర్డ్స్ మాకు చాలా ఇన్స్పిరేషన్. ఇంకా చాలా బాధ్యతను భుజాలపై వేసాయని చెప్పుకోవచ్చు. వేరే బుక్స్ కూడా రాయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. తప్పకుండా రాస్తారు మేము. తప్పకుండా రాయడం స్టార్ట్ చేయడమే లేటు. రాయడం మొదలు పెట్టారా బుక్స్ అన్ని వస్తూనే ఉంటాయి. ఇయర్లీ ఒకటైనా వస్తుంది మినిమం మీ నుండి. థ్యాంక్ యూ. So thank you everyone. Thank you Anjay sir for the most powerful and inspirational words. సో మీరు మాకందరికి ఇన్స్పిరేషన్ అనుకుంటే మీరు మా దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న అనే విషయాన్ని మీ యొక్క గొప్పతనానికి అండ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి భావానికి మీరు నిదర్శనంగా నిలిచారు. మా దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నా అంటే పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్స్ తీసుకొని నన్ను నేను బెస్ట్ వర్షన్గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాను అనే విషయం మా అందరికీ చాలా చాలా గర్వం అండి. ఎందుకంటే గర్వకారణం ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రౌడ్, చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యేటువంటి గర్వం ఇది. సో ధన్యవాదాలు సార్, అటువంటి వండర్ఫుల్ వర్డ్స్ చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో మేడం అండ్ రేఖా మేడం సార్, థ్యాంక్ యూ. సారీ మేడం, ఫర్ ది డిలే సార్. I'm interested to go for some disturbances from my relative side. That's why I am coming late, sir. Sorry, extremely sorry. Hearty congratulations both of you. Mahila Shakti ఏంటో నిరూపించారు. At the same time, సరోజిని దేవి గారి ఒక ప్రావర్బ్ ఉందండి, attain the stars unless you attain the stars, you not to stop. కాబట్టి నెక్స్ట్ ఇంకా మిమ్మల్ని ఇంకా బాగా చూడాలని ఆశపడుతున్నా. నేను చాలా చిన్న వాళ్ళిద్దరు మీరు నాకంటే, కాబట్టి ఐఎమ్ బ్లెస్సింగ్ బోత్ ఆఫ్ యూ విత్ గ్రేట్ ఇన్స్పిరేషన్. నేను చాలా చిన్నప్పటి నుంచి బాగా డ్రాయింగ్ నేర్చేసేదాన్ని, కానీ దానివల్ల ఏం ఉద్యోగాలు రావు కాబట్టి మా మదర్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం నన్ను ఎంకరేజ్ చేయాలి, మా ఫాదర్ కానీ. కానీ ఇప్పుడు మాకు అనిపిస్తుంది మన ప్యాషన్ ఏదో ఒకటి నేర్చుకోవాలి,
ఆ తర్వాత అట్ ది సేమ్ టైం కొంచెం రిలాక్సేషన్ కోసం కూడా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ డే నుంచి మీ ఇద్దరికి నేను ఇంకొక స్టూడెంట్గా మారిపోతున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ సార్, బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ సార్ గిరిధర్ సార్. ఎట్ ది సేమ్ టైం give me a great opportunity to me. At the same time, Balakrishna sir, who are calling me. Thank you, sir. Thank you very much, sir. I mean, some relatives, disturbances, sir. Health disturbances. No Thank you, sir. worries, madam. No worries. We are More very power to grateful you, for your kind Venkataraman words garu. and More this power to you. Yes. Thank you, sir. Thank you very much, sir. Thank you, sir. Thank you. More power to you, madam. Thank you, sir. Thank you very much, sir. Thank you Thank so you for much. blessing all of us, madam. Thank you so much. Thank you, sir. Thank you. So, friends, now the time has come for the great grand launch of the two books. The big moment has Celebration. come. Big moment. The big moment has come, yes. And for this, the celebration of big moment, I invite our coach, mentor, and TEDx speaker, Mr. Coach Narendra sir on this stage. Sir, welcome, sir. Welcome once Thank again you. on Thank this you. virtual Thank you stage once again. Thank you. for this grand launch celebration, sir. Thank So you once again. the I'm so stage is excited yours. today. I'm so excited today because Harita garu, Ajmera garu, because now you are going to reach millions of people, right? So friends, అందరికీ మనకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఏదో చేయాలి అని, బట్ దెర్ ఇస్ సమ్ రెసిస్టెన్స్ విచ్ స్టాప్స్ అస్. అవునా కదా? ఎస్ ఆర్ ఎస్? ఏదో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ మనం ఆపేస్తుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్, నాట్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, రైట్? సో ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడమే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిస్కవరీ ఆఫ్ యువర్ లైఫ్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఆ ఇన్నర్ బ్యాటల్ ని బ్రేక్ చేస్తూ, ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తూ ఈరోజు 2 women, అండ్ స్పెషల్లీ జస్ట్ 1 week ఆఫ్టర్ విమెన్స్ డే. ఎందుకంటే విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం జస్ట్ బుక్స్ లోనే చూస్తుంటాం, బట్ ఈ రోజు మనం రియల్ లైఫ్ లో చూస్తున్నాము. సో లెట్ us ఎంకరేజ్ దెమ్, లెట్ us గివ్ దెమ్ అవర్ బ్లెస్సింగ్స్. అండ్ ఈరోజు మీ లైఫ్ లోనే ఒక బ్యూటిఫుల్ డేగా ఉండబోతుంది, ఎందుకంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ బి కాల్డ్ యాజ్ అ ఆథర్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక అథారిటీ ఉంటుంది, ఎందుకంటే నౌ యూ పీపుల్ deserve that authority. Yes. Thank you so much for breaking the resistance, and thank you so much for inspiring so many of us, by writing your journey, by making this to reach and every single women ఎవరైతే స్ట్రక్ అయిపోయారు లైఫ్ లో, మేము ఇంకేం చేయలేము అనుకున్న వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ గా, రియల్ ట్రూ ఇన్స్పిరేషన్ గా మారారు. థ్యాంక్ యూ సో మచ్. సో గివ్ a big round of applause everyone, and thank you for helping us to break our own resistance also. Super. Yes. Thank you, So sir. Thank you so much, sir. let's make this as a bestseller, my dear friends. Andaru. ఇంకొక next 2 days we will keep everyone as our status, so more people can take the benefit of this book. Rekha garu and Harita garu, so keep some launch offer so that more people can buy your book and read it. Yeah. Thank you. Yes. Thank you. Yes. Sir, All the best. can All you the best. just open that link and unveil that first title page, sir? I think you have 2 Yes. links I with do you. have it. You I do have it. Please unveil that, sir. Just we are all Sure. excited to see those 2 books. Sure. First, you unveil Harita's book, Right. and followed by Rekha's book. Right. Yes, I'm just opening it. Everyone keep your fingers ready on the keyboard to type congratulations, Harita garu, because Yes. this is a big moment going to come, yet to come. So sir is giving us time Yes. to keep ourselves ready to come out So of our comfort zones and express our energy. First time revealing the book of Harita garu, right? Yes, sir. Okay, superb. Wonderful. So here we go. I'm just sharing the screen, just a second. So here, this is the first copy of 10 Minutes Art Healer. Let me share the screen. Rekha garu, if you want to give host to Narendra sir, you Yes, please. please. Give me just co-host. That's enough, I think.
Co-host is not available, sir. Host only Acha, she is going to give. okay. Yeah, I'm not able to share the screen. Yes. Mm-hmm. Rekha garu. Yes. Coach Narendra Yes. ఉంది కదండి, Yes. దాన్ని Yes. host చేయండి. Yes, Right. sir. Thank you. Now I'm a host. Yes. Here we go. Let's fingers crossed. 1 minute. Yes. Congratulations. Here I got it. Wonderful. This is 10-minute art healer. Reset your anxiety with the magic of art. Wow, Harita congratulations, Artistry. Harita. Congratulations everyone. Congratulations everyone. Congratulations. Congratulations, Congratulations, madam. Congratulations, Harita madam. Congratulations. Congratulations, Harita madam. Thank you so much. More power to you. Congratulations, madam. Congratulations, madam. Congratulations, Harita madam garu. Congratulations. Thank you everyone. I think. 1 minute. Okay, next book is 10 minutes workplace. 1 second. Yes, here we go. Yes, your 10 minutes workplace influencer script, The Voice of an Influence Leader by Rekha garu. Yes, let's finger crossed. Wonderful. Here we go. 1, 2, 3. Yes, wonderful. Congratulations, madam. Rekha garu. Congratulations. Rekha madam, congratulations. Congratulations, ma'am. over to you, Rita. Congratulations, madam. Congratulations. Voice of influence leader. Rekha garu, congratulations, both of you. Thank you very much, sir. Thank you so much. Congratulations, madam. Thank you, sir. Both of you, wishing you all the best, and let us make this as a bestseller. Yeah? Yes, Amazon's bestseller. Congratulations, both of you. More power to you. Wishing you all the best Thank you. as a Thank you coach, very as an author. Thank you. much. Thank you so much, sir. Thank you so much. Thank you so much, Narendra sir, for gracing the function event and making this celebration a memorable event for all of us, especially to Harita garu and Rekha garu. Thank you. So friends, we came to the end of this grand celebration book launch event. This is not only book launch, my dear friends. This is the event and celebration of commitment, discipline, especially a start to the great moment of creativity, innovation, influence. So this is the great celebration of this moment, my dear friends. My dear friends, Yes, Harita garu, you want to share something? you want to share something? Harita garu, go ahead. Yeah, I just wanted to say grateful thanks to Anjay sir and Narendra sir. They are the one, always who supports me, encourages me. నాకు ఎప్పుడు ఏమి డౌట్ అనిపించినా నేను ఇమీడియట్ గా కాల్ చేస్తే ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు. ప్లస్ నా ప్యాటర్న్స్ ని కానీ అన్ని బ్రేక్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. సో ఐ రియలీ బిఫోర్ చాలా ఇంట్రోవర్టెడ్, బట్ నాకు వీళ్ళు అంజయ్ సార్ అండ్ నరేంద్ర సార్ చాలా హెల్ప్ చేశారు టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అంజయ్ సార్ and Narendra sir and Anjay sir. You took care of me like a brother, which I can't
వర్డ్స్ లో చెప్పలేను సార్. రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాకు హ్యాపీ మూమెంట్స్ లో నేను ఎప్పుడు మీ ఇద్దరిని ఉండాలా అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్ ద ప్లాటినం పీపుల్, థ్యాంక్ యూ. Thank We're you all for big sharing family. that. We're all big family and so Yes. happy to have our, family members function. నెక్స్ట్ మీరు ఇప్పుడు అందరికి రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి పెట్టారు, కరెక్ట్? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరైతే ఆథర్ కావాలనుకున్నారో టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకంటే మన మ్యాజిషియన్ కార్తిక్ గారు ఉన్నారు, పవన్ ప్రదీప్ గారు ఉన్నారు, నాగ్ గారు ఉన్నారు, రైట్? సో మెనీ అమేజింగ్ సోల్స్ ఆర్ హియర్. రిమెంబర్ దిస్, వీఆర్ అ టార్చ్ బియరర్స్ ఫర్ మెనీ పీపుల్. ఈ రోజు హరిత గారు అండ్ రేఖ గారు ఈ రోజు రిబ్బన్ కటింగ్ చేశారు. సో నెక్స్ట్ గెట్ రెడీ. ఎస్, టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యు ఆర్ ద నెక్స్ట్ ఆథర్. సార్ యాక్చువల్ గా అయితే ఈ రోజు నేను ఒక సెషన్ ఒకటి కండక్ట్ చేశాను సార్. యాక్చువల్ గా ఫస్ట్ సెషన్ అన్నమాట ఇది. మీ ప్రోత్సాహంతో మన లిమిటింగ్ బిలీవ్స్ బ్రేక్ చేసి చాలా రోజులు సూపర్ అనుకుంటున్నాను, కానీ ఫస్ట్ సెషన్ ఈ రోజే కండక్ట్ చేశాను. 4 to 6 అయింది సార్. అది అయిన తర్వాత ఇప్పుడు ఇది ఇంట్లో జాయిన్ అయ్యాను. సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మోర్ సార్. పవర్ టు యూ, మోర్ పవర్ టు యూ. More to you, sir. వండర్ఫుల్. Nag sir. More Congratulations, power to Nag you. sir. More power to you, Nag sir. More థ్యాంక్ యూ power to సార్. you, థ్యాంక్ Nag యూ. sir. థ్యాంక్ యూ. You're rocking. Congratulations, sir. More power to you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. More థ్యాంక్ యూ. power to you, sir. More థ్యాంక్ power యూ. to you, Nageswara sir. మోర్ పవర్ టు యూ నాగ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేఖ గారు, హర్తి గారు More కూడా ఇప్పుడు power to you, Nag garu. బెంచ్ మార్క్ సెట్ చేసి థ్యాంక్ యూ పెట్టారు. సార్. థ్యాంక్ అందరూ ఆ బెంచ్ మార్క్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రీచ్ అవుతారు సార్. అందరూ టార్గెట్ రీచ్ పెట్టారు అవ్వాలని అందరికి. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Yes. So once again, thank you. This is the moment of creation, innovation, and more importantly, inner transformation, my dear friends. So let's wish a great author journey to both of the authors today. Rebirth, as Narendra sir told, rebirth as authors to Haritha garu and Rekha garu. Thank you so much for inspiring all of us, the wonderful girls, platinum girls. So you are real inspiration for all of us. Thank you, Narendra sir. Thank you, Anjay sir, for gracing this occasion, giving your blessings, giving your encouragement, inspiration, everything for all of us. Not only to these two authors, for all of us. You are the compass for all of us. మీరు మాకు ఒక దిక్సూచిలా ఉండి మాకు దారులు చూపిస్తున్నారు. హౌ వీ హ్యావ్ టు రీచ్ ద గోల్స్ వేర్ ఎవర్ వీ వాంట్ టు రీచ్. సో మీ ఇద్దరికి మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ప్లాటినం అండ్ పార్టిసిపెంట్స్ హియర్ who participated here and expressed your energy, your motivation, your encouragement to all of us to make this event so memorable. సో మీ అందరికీ యాజ్ ఎ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అగైన్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు హోస్ట్ దిస్ wonderful event. Thank you so much. Thank you, Gezer garu, for being a wonderful host. Thank you for making it very memorable for all of us. Thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you. You are a great host. Thank you so much. Thank you, Wonderful, Haritha garu. Please celebrate today with your Yes, sir. family. Rekha garu, okay. Author, thank you. Give you all the best. Yes, sir. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you all. Thank you authors. సార్ గిరిధర్ సార్, సార్ సార్ చెప్పండి. హరిత నాకు ప్రామిస్ చేసింది ఎప్పుడో నాకు బొమ్మ వేస్తానని చెప్పినంత వరకు వేయలేదు సార్. మీరు ఇప్పుడు 5 days retreat కి వస్తుంది కదా సార్. 5 days retreat లో ఫస్ట్ 5 days retreat లో మీ బొమ్మేసి ఇస్తుంది మీకు. డోంట్ వరీ. We have so many surprises for platinums. Don't worry. Yes, sir. Thank you, sir. Thank you. Right? Yes, 4 days ని 5 days కి తీసుకొచ్చింది because of platinum only. Remember that. Yes, sir. Yes, sir. Yeah. Right. Great. Once Please, again, platinums, thank don't you miss all this of 5 you. days. Yes, sir. Don't miss the 5 days, residential retreat, because it's a kind of, ఒకరికొకరు ఇన్స్పైర్ చేసుకోవడం అండి. ఎందుకంటే ఈరోజు రేఖ గారు, హరిత గారు ఒకరిని ఒకరు
ఇన్స్పైర్ చేయడము, ఒకరికొకరు మాట్లాడుకోవడము, అండ్ దట్ మేడ్ దిస్ జర్నీ పాసిబుల్. సింగిల్ పర్సన్ తో చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, కరెక్ట్? సో ఐ నో హౌ డిఫికల్ట్ ఈస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్, కంఫర్ట్ జోన్, అండ్ what others people will think. సో డెఫినెట్ గా ఇద్దరు కూడా మనకు